అన్నదాత సుఖీభవ. అసలు ఐ డోంట్ సీ మై మదర్. నేను మదర్ని కూడా చూడలేదు. ఇక్కడ నేను అన్నం తింటుంటే నాకు వాళ్ళే గుర్తొస్తారండి. నేను లంచ్ రాకపోతే ఇక్కడ వచ్చి తింటున్నాను. నీలో ఉండే గొప్ప విషయం ఏంటంటే పేద ప్రజలు ఆహారం లేకుండా బస్ స్టాండ్లో అక్కడ ఉన్నారు. వారికి 5 రూపాయలకు మంచి భోజనం పెడుతున్నారంటే నాకు సంతోషం. అమ్మా నమస్కారం. నమస్కారం సార్. అమ్మ మీ పేరు? గాయత్రి సార్. మీరేం చేస్తుంటారు? మాది కంచిబందాలపల్లె మట్టి పని చేస్తుంటాం. మట్టి పని చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు కదా, భోజనం పెడుతున్నారు సార్. ఎలా ఉంటుంది? బాగా చేస్తారు సార్, బాగుంది. అంత మాత్రం పెడుతుంటారు చాలు సార్, బాగుంది. మీరు ఎప్పుడు వచ్చినా విసుక్కోకుండా కడుపు నిండా పెడతారా? కడుపు నిండా పెడతారు సార్. పొద్దున్నే పెడతారు, మధ్యాహ్నం కూడా పెడతారు. బాగా నీట్ గా పెడతారు సార్. ఉదయాన్నే టిఫిన్ బాగుంటుంది? బాగుంటుంది సార్. ఓకే ఓకే. ఇప్పుడు అంటే 5 రూపాయలకి ఇప్పుడైతే అన్నం పెడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నా క్యాంటీన్లు అన్ని కూల్చేశారు. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది? అప్పట్లో పెట్టేవాళ్ళు కాదు కదా. అప్పుడు లేదు, ఇప్పుడు పెట్టినారు. పేదవాళ్ళకు అందరూ వచ్చి తినేసిపోతున్నారు సార్. అప్పుడు ఇబ్బంది పడ్డారా? అప్పుడు ఇబ్బంది సార్, ఇప్పుడు మాత్రం బాగా అంతా వచ్చి తినేసిపోతున్నారు. అమ్మా చంద్రబాబు గారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? మంచి భోజనం పెడుతున్నారు కదా. మంచి భోజనం పెడుతున్నారు సార్. ఆయన ఉన్నాగానే అంత మాత్రము పేదవాళ్ళు వచ్చి అందరూ తినేసిపోతున్నారు సార్. పమ్ము కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, పేదవాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి తినేసిపోతున్నారు. మధ్యాహ్నము పొద్దున్న కూడా వచ్చి తినేసిపోతున్నారు సార్. థ్యాంక్స్ సార్, అంత మాత్రం చేస్తున్నారు సార్. సార్ ఎప్పటికీ ఇట్లే ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. అమ్మా నమస్కారం. నమస్కారం సార్. అమ్మ మీ పేరు? పిఎన్ రెడ్డి అమ్మ సార్. పిఎన్ రెడ్డి అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడే సార్, కుప్పమే సార్. కుప్పమేనా? ఏం చేస్తుంటారు మీరు? నేను టీచర్గా ఉన్నాను సార్. కాకపోతే ప్రైవేట్ ఇది పార్ట్ టైంగా కేజీబీవీలో పనిచేస్తున్నాను. అమ్మ ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి మీకు భోజనం ఇస్తున్నారు కదా, మంచి భోజనం, మీకు ఏమనిపిస్తుంది? అన్నదాత సుఖీభవ. అన్నం పరబ్రహ్మ స్వరూపము కాబట్టి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ మంచి పాలసీ వల్ల అసలు ఐ డోంట్ సీ మై మదర్. నేను మదర్ని కూడా చూడలేదు. అంటే మా అమ్మ పుట్టానే బ్లడ్ క్యాన్సర్తో చనిపోయింది. ఇక్కడ నేను అన్నం తింటుంటే నాకు వాళ్ళే గుర్తొస్తారనమాట, అమ్మ వాళ్ళు. మా పిన్నమ్మ ఇంటికి పోతే కూడా కనీసం సరిగ్గా చూసుకునేది కాదు, తలుపులు గెడేసే అనేది. కానీ నేను ఇక్కడ తృప్తిగా ఎప్పుడైనా అమ్మగారి ఇంటికి వచ్చినట్టు తినేసి వెళ్తాను అనమాట. నాకు ఫ్యామిలీ పెద్ద బ్యాక్గ్రౌండ్, కాకపోతే ఎప్పుడైనా అమ్మగారి ఇల్లు గుర్తొస్తే ఇక్కడ అన్న క్యాంటీన్కి వచ్చి అన్నం తినేసి. అదే మీరు చాలా ఎమోషన్ అవుతున్నారు సార్. చేసేది అది నిజంగా రియాలిటీనే కదా. అంటే మీ అమ్మగారు ఎప్పుడు గుర్తుకొచ్చినా, మీ కుటుంబ సభ్యులు గుర్తుకొచ్చినా అన్నా క్యాంటీన్కి వచ్చి ఫోన్ చేస్తారు తృప్తిగా. అమ్మ మీరు వచ్చినప్పుడు విసుక్కోకుండా పెడతారు? హ్యాపీగా పెడతారు సార్. నాకు ఇంతకు ముందు అన్నా క్యాంటీన్ తీసినప్పుడు చాలా బాధపడినాను. ఒకసారి పొలంనేరులో ఒక రోజు తిన్నాను. అప్పుడు కూడా బస్ దిగేసి మా అమ్మల ఇంటికి పోతా ఉన్నాను సార్. పిన్నమ్మ అమ్మ సరిగ్గా చూసుకోదు కాబట్టి అక్కడ తినేసి వెళ్ళాను. మళ్ళీ ఆ పాలన పోయే లోపల క్యాంటీన్ తీసేసాను. చాలా బాధపడ్డాను. పిన్నమ్మంటే మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు ఫైనల్ గా ఈ రోజు కూడా అన్నము, పప్పుచారు, ఆలుగడ్డ, పెరుగు, ఆవకాయ, పక్కన సాల్ట్ కూడా ఇచ్చారు. కడుపు నిండా పెడతారు కదా. హ్యాపీగా పెడతారు సార్. నేను చాలా సార్లు తిన్నాను సార్. చాలా సార్లు తిన్నాను. అదే మీ కళ్ళలో నీళ్లు కూడా వస్తా ఉంటాయి. అవును సార్. మీరు చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అదే సార్, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఇలాగనే కంటిన్యూ చేసి చాలా పేద ప్రజలకి, తల్లి లేని పిల్లలకు కానివ్వండి, అనాథ పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి అన్నం పెట్టకుండా చూసుకోకుండా చాలామంది పిల్లలు వదిలేస్తున్నారు బయట. అటువంటి వాళ్ళకి ఎవరికైతే అవసరమో వాళ్ళకి ప్రజెంట్ చేయవలసిందిగా, దీన్ని కంటిన్యూ చేయవలసిందిగా నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు నీ పేరు ఏం పేరు? విజయ్ కుమార్. ఎక్కడ చదువుకుంటున్నావు? నేను వికాస్ జూనియర్ కాలేజ్లో చదువుకుంటా. ఏం చదువుతున్నావు? నేను సెకండ్ ఇయర్ సిఈసి చదువుతున్నా. ఈ రోజు ఇంట్లో భోజనం చేయనందువల్ల నేను అన్నా క్యాంటీన్ కి కూడా 5 రోజులు వచ్చినాను. అన్నం అంతా ఇక్కడ పర్ఫెక్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ అన్ని
మంచిగానే తింటాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా క్యారీ తేకపోతే కూడా నేను పిలుచుకొచ్చి తినబెడతాను. అంటే 5 రూపాయలకి కడుపు నిండా పెడతారు ఇక్కడ? 5 రూపాయలు కడుపు నిండా పెడతారు. టైంకి పెడతారు? ఏ టైంకి పెడతారు? మార్నింగ్ పెడతారు, లంచ్ పెడతారు, సాయంకాలం కూడా పెడతారు. నేను లంచ్ ఎందుకు రాకపోతే ఇక్కడ వచ్చి తింటున్నాను. నీలో ఉండే గొప్ప విషయం ఏంటంటే నువ్వు చదువుకున్న కుర్రాడి అయినా యూనిఫామ్తో ఉన్నా కూడా వయసులో ఉన్నా అంతమంది మధ్యన కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఏమాత్రం నువ్వు తక్కువ అనుకోకుండా 5 రూపాయలకి సిగ్గు మనకి ఆకలి అంటే మనం తినాల్సిందే. అదే అంటే ఇప్పుడు 5 రూపాయలకి ఏమేమి పెడతారు? ఏం పెట్టారు ఈరోజు? ఈరోజు రైస్, పప్పు సాంబారు, ఆలుగడ్డ, ఆవకాయ పచ్చడి, పెరుగు అన్ని పెడుతున్నారు. ఇప్పుడు వెళ్తే పెడతారా? సంతోషం. ఇంత ముందు ఎలా ఉండేది పరిస్థితి? ఇప్పుడు అంటే పెడతారు కాబట్టి సరిపోయింది. ముందు నేను ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు ఇలాంటి సౌకర్యాలు లేదు. ఇలా మధ్యాహ్నం భోజనం పెట్టకపోతే మేము ఫస్ట్ నుంచి చదివించి వెళ్ళాల్సిందే. ఇప్పుడు 5 రూపాయలు తెచ్చి ఇక్కడ తినేసి వెళ్తున్నాం. అంటే కుటుంబంలో ఎంత చదివించాలనుకున్నా కూడా ఒక్కోసారి భోజనానికి కూడా చాలా ఇబ్బంది అయ్యే కుటుంబాలు ఉన్నాయి. అంటే మీదని నేను అనడంలే, కానీ ఇక్కడ వచ్చి భోజనం చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు ఎలా? మా ఇంట్లో వాళ్ళు బాగానే ఫీల్ అవుతారు. ఇలా భోజనం చేయకపోతే 5 రూపాయలు ఇచ్చి తినబోరు అక్కడ అంటారు సార్. చాలా సంతోషం. చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు ఎంతో పేద ప్రజలు ఆహారం లేకుండా బస్ స్టాండ్లో అక్కడ ఉన్నారు. వారికి 5 రూపాయలకు మంచి భోజనం పెడుతున్నారంటే నాకు సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ. భోంచేయి. నమస్కారం దాదా. నీ పేరేం పేరు? మున్నప్ప. ఏ ఊరు మీది? పైపాలెం. ఇప్పుడు 5 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు భోజనం పెడుతున్నారు కదా, ఎట్టుంది? రుచి ఎట్టుంది? రోజు తింటారా? ఎప్పుడైనా వస్తారా? మీరేం పని చేస్తారు? ఏమేమి కూరలు పెట్టారు? ఉల్లిగడ్డలు, పప్పుచారు, ఇది పెరుగు, ఇదే ఊరగాయ. ఇప్పుడు 5 రూపాయలకి అన్నం ఎక్కడైనా దొరుకుతుందా? విసుక్కోకుండా ఇప్పుడు వచ్చిన 5 రూపాయలు మంచి భోజనం పెడతారు. ఇంత ముందు ఈ పథకం లేనప్పుడు పరిస్థితి ఏంది? తమిళ చెప్పండి. మంచిగా ఆదుకుంటుంది. భోజనం కానీ కూరలు కానీ ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయి? అన్నయ్య నిజం చెప్పండి. అంతేనా? ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు మీరు అన్న క్యాంటీన్కి? వస్తా ఉంటారు. సరే బాబాయ్, కడుపు నిండా భోజనం చేసి ఆ భోజనం ఈ రోజు తిన్నారు కదా, ఎట్టుంది? సూపర్ గా ఉంది. రోజు వస్తుంటారా? ఎప్పుడో వస్తే అపురూపుగా తింటారు, అయితే ఇష్టపడి తింటారు. అమ్మా నమస్కారం. నమస్కారం. మీ పేరు? గీత. గీత ఎక్కడి నుంచి వచ్చారు? అచ్చంటారు. 5 రూపాయలకి భోజనం మంచిగా ఉందా? మీరు తమిళ? ఈ రోజు ఏమేమి కూరలు వేసారు? ఏమేమి కూరలు కర్రీస్? ఉర్లకిழங்கு, கட்டல, సాంబార్, కాయగ పోటు సాంబార్, తైరు, ఊరగాయ అన్ని బాగున్నాయా? అన్నం బాగుందా? ఈ 5 రూపాయలకి ఇంత భోజనం పెడుతున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? 5 రూపాయలకి పర్వాలేదు. అంతే కదా, కడుపు నిండా పెడుతున్నారా? చంద్రబాబు గారికి சொல்லு అన్నమాట. 5 రూపాయల భోజనం நல்லா இருக்குது. எங்களுக்கு మనసుకు திருப்தியா இருக்கு. థ్యాంక్ యూ. తినండి, భోంచేయండి. నా మీ పేరు? డి రామకృష్ణప్ప, వసనాడు పంచాయతీ. చంద్రబాబు నాయుడు గారు కేవలం 5 రూపాయలకి ఏమీ రాదు. 5 రూపాయలు టీ లేదు, 11 రూపాయలు 12 రూపాయలు టీ. కాబట్టి 5 రూపాయలకు ఆకలికి అన్నం పెడతా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు దేవుడే, భువనేశ్వరమ్మ దేవతే. అంటే ఇంత ముందు కూడా మీరు చాలా సార్లు వచ్చారన్న? చాలా సార్లు వడ్డిస్తా ఉండి, నేను వడ్డించాను. క్యాంటీన్ లేనప్పుడు కూడా ఆడ వడ్డిస్తా ఉండి. చంద్రబాబు నా ఫోటో చూసి ఎవరు పెద్ద ఆయన ఇనామం వచ్చి వడ్డిస్తాడని ఫ్రీ సేవ చేసి ఓట్లు పోయి తింటా ఉంది. అంటే ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు మొత్తం మూసేశాడు, పక్కన కొట్టేశాడు. దౌర్జన్యం చేసినాడు, చాలా దౌర్జన్య కాండా పట్టించినాడు. కాబట్టి దేవుడు వాళ్ళకు తగిన బుద్ధి చెప్పినాడు. చంద్రబాబు నాయుడు గారు కొప్పు నియోజకవర్గం నుంచి 8 సార్లు శాసనసభ్యుడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు. అవును. ఎందుకు కుప్పం ప్రజలకి చంద్రబాబు గారు అంటే అంత ప్రేమ? మాకు అన్ని పనులు చేస్తా ఉన్నాడు. అడిగిన తక్షణము ఆవులు కానీ ముందు ఆవులు పట్టించినాడు, అందరూ బాగుపడినారు. ఇప్పుడు రోడ్లు వేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటే కొదువు మాకు
సుజలా వాటర్ సుజలా వాటర్ అదే హంద్రి నివా దాని పేరు. అవునా? 735 కిలోమీటర్ల నుంచి వస్తుంది. అది కాదు, తాగే నీళ్ళు. ఓకే సారీ, తాగే నీళ్లు చంద్రబాబు ఉన్నప్పుడు 2 రూపాయలు చేసినాడు. ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు 5 రూపాయలు చేసినాడు. మిషన్ అంతా చెడిపోయింది. పక్కలో ఏడు ఉండారో మేము పట్టుకురావాలా కాబట్టి మాకు బాధగా ఉంది. ఆ మిషన్ రెడీ చేస్తే తొందరగా చంద్రబాబు మరీ ట్రాన్స్ఫర్ చేస్తాం. 735 కిలోమీటర్ల నుంచి నీళ్లు పట్టుకొచ్చాడు ఇక్కడికి. అవును. దాని మీద ఏంది మీ అభిప్రాయం? దాని మీద అంటే ఇంకా ఆ పని ఎవరు చేయలేరు. అపర భగీరథుడు అంతే చంద్రబాబు నాయుడు, అపర భగీరథుడు. ఎవరు చేయని కార్యము ఆయన చేసినాడు కాబట్టి ఆయనకు వెరీ 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 థ్యాంక్స్. డూప్లికేట్ పని చేసినాడు. ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గేట్లు పెట్టి డ్రమ్ముల్లో తోలి చాలా తప్పు పని చేసినాడు. ఈ కుప్పలో ఉండే వాళ్ళు గొర్రెలు అనుకున్నాడు. గొర్రెలేమి కాదు, తగుమైన బుద్ధి చెప్పినాము. మీ పేరు? నా పేరు గురమ్మ. మీది ఏ ఊరమ్మా? కేబీపల్లి, కంచిబండారపల్లి కేబీపల్లి. మీరు ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలు భోజనం పెట్టారు కదా, బాగా పెట్టాడు. బీదోళ్ళకి సాదోళ్ళకి అంతా బాగా పెడుతున్నారు చంద్రబాబు నాయుడు. మంచి తిరుపతి బీదోళ్ళకి మంచి తిరుపతి పెట్టి భోజనాలు మంచి సహాయం చేస్తున్నాడు అన్న. మాకు మంచి మేలు చేస్తాడు. టైంకి పెడుతున్నారు భోజనం ఇక్కడ? టైంకి పెడతారు. 5 రూపాయలు తీసుకుంటారు. 5 రూపాయలకి తీసుకుంటా ఉండే. కడుపు నిండా భోజనం కడుపు నిండా భోజనం. ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చారమ్మా మీరు? మేము వచ్చినాము 5-6 సార్లు వచ్చినారా? ఇక్కడికి వస్తే మీకు మీ అమ్మగారు అన్నం వడ్డించినట్టే ఉంటదా? అమ్మగారు అన్నం వడ్డించినట్లనే ఉంటుంది. అంటే కూరలన్నీ బాగుంటాయా? కూరలంతా ఈ రోజు ఏం కూరలు పెట్టారు చెప్పరా? ఈ కూరలు మజ్జిగ, పెరుగు, తాలింపు, పప్పు చారు, ఆలుగడ్డ, ఆవకాయ. అదే చంద్రబాబు గారికి ఇంత మంచి భోజనం పెడుతున్నారు కదా, చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి ఏమైనా చెప్తారా? ఇటు చూస్తూ చెప్పండి. అందరూ బాగా భోజనాలు బీదోళ్ళకి సాదోళ్ళకి అంతా కరెక్ట్ గా పెడతా ఉన్నాడు మా అన్న చంద్రన్న. అంతే. సంతోషం అమ్మా. సంతోషం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. నమస్కారం. మీ పేరు? మహాలక్ష్మి. ఏ ఊరమ్మా మీదే? వానగొట్టపల్లి. వానగొట్టపల్లి. ఏం చేస్తుంటారు? సేద్యం చేస్తా ఉంటాం. వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి ఇంత మంచి భోజనం ఇచ్చారు కదా, కడుపు నిండా తినేటట్టు, మీకు ఏమనిపిస్తుంది? మాకు బాగుంది అనిపిస్తుంది సార్. ఇప్పుడు భోజనం చేశారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమేమి కూరలు ఇచ్చారా? బేల సాంబారు, అన్నము, ఉర్లగడ్డలు పల్లెము, ఊరగాయ, పెరుగు. మరి ఇంత ముందు ఎట్టుండేది పరిస్థితి ఈ పథకం లేనప్పుడు, అన్నా క్యాంటీన్ లేనప్పుడు? అన్నా క్యాంటీన్ లేనప్పుడు జనాలకు చాలా పరిస్థితికి బాగా ఇదిగా ఉంది సార్. చాలా ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు 5 రూపాయలకు భోజనము కడుపు నిండుగా తినేసి నెమ్మదిగా పోతా ఉంటారు జనాలు. విసుక్కోకుండా కడుపు నిండా పెడతా ఉంటారు. 5 రూపాయలే. 5 రూపాయలే. అమ్మ, ఇంత మంచి పథకం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, చంద్రబాబు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చంద్రబాబు కనుక సార్ భోజనం అంతా బాగానే చేసినారు. పెరుగు, అన్నము, సాంబారు, ఉర్లగడ్డల పల్లెము, ఊరగాయ బాగానే చేసినారు సార్. ఇదేనా ఊరగాయ? ఇది ఉంది పెరుగు. సూపర్ గా ఉంది భోజనం. లేకపోతే ఈసుడే లేకపోతే ఎవరిని పెట్టాలి తీడంతా బామర్ది. తిన్నారు మీరు కూడా? తిన్నారు. ఇంకోటి, ఇప్పుడు ఎప్పుడు వచ్చినా 5 రూపాయలకే పెడతారు, కడుపు నిండా పెడతారు. అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. ఇప్పుడే కుప్పం నియోజకవర్గంలోని టౌన్ లో ఉండేటువంటి అన్నా క్యాంటీన్ లో కేవలం 5 రూపాయలతో నా స్నేహితుడు గిరి నేను భోజనం చేయడం జరిగింది. మంచి భోజనం, ఆలుగడ్డ కర్రీ, పప్పుచారు, ఆవకాయ, పెరుగు కూడా పెట్టడం జరిగింది. మంచిగా కడుపు నిండా భోంచేసి వచ్చాము. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఒక్కడికే కాదు, ఎవరు 5 రూపాయలు ఇచ్చినా కూడా విసుక్కోకుండా మంచి నికార్స్ అయిన మంచి రుచి శుచి కలిగినటువంటి భోజనాన్ని అన్నా క్యాంటీన్లో పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100ల కొద్ది అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి, కానీ ఒక్క మెతుకు కూడా బయట పడేయకుండా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ కిరా కార్పిని. థ్యాంక్ యూ సో మచ్.